గ్లోబ్ ట్రోటర్ బ్రేక్ డౌన్ 1 minute లో చేస్తా చూడండి. స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక మౌంటైన్ ని చాలా మంది ఎక్కుతున్నారు. మీరు రైట్ సైడ్ లో అబ్జర్వ్ చేసినట్లయితే మహేష్ బాబు కనొస్తుండో కింద నలుగురు పొడవేసుకొని వచ్చారనమాట. వాళ్ళు కుంభ మనసులు అనుకోవచ్చు. సెకండ్ షాట్ చూసుకున్నట్లయితే ఆఫ్రికాలో ఒక వ్యక్తి పారాషూట్ వేసుకొని తిరుగుతుంది. నేను ఖచ్చితంగా మన మహేష్ బాబు అని చెప్పి 100% అనుకోవచ్చు. అండ్ థర్డ్ చూసుకున్నట్లయితే ఒక మనిషి తాడేస్తాను అనమాట. ఒక కోతి ఏమో హిప్పోస్ నుండి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఒక మనిషి తాడేస్తుండో ఆ మనిషి మన మహేష్ బాబు అని చెప్పి మళ్ళీ చెప్పుకోవచ్చు. ఇక్కడ 3 సార్లు కనపడ్డాడు. అండ్ కాళికాదేవి దగ్గర చూసుకున్నట్లయితే పైనుండి ప్రియాంక చోప్రా వాటర్లో నుండి వస్తుంది అనమాట. అండ్ పక్కన చూసుకున్నట్లయితే మహేష్ బాబు ఇది సైడ్ చూసుకున్నట్లయితే కుంభ మనసులు ఉన్నారు. అండ్ ఇది చూడండి మైండ్ మింగిద్దే. ఇదేంటంటే కుంభకర్ణుని శ్రీరామచంద్రుడు చంపేటటువంటి ఘట్టం. ఈ ఘట్టంలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే హనుమంతుల వారు నిలబడ్డాడు. అక్కడ తోక మీద మన మహేష్ బాబు రుద్ర చూసుకున్నట్లయితే గుర్రబండి వేసుకొని వస్తుండో, వెనక మన కుంభ చూసుకున్నట్లయితే వీల్ చైర్ మీద వస్తుండో. సో వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అంటే కుంభకర్ణుని శ్రీరామచంద్రుడు చంపబోతుండో, చంపకుండా ఆపడానికి మనం వాళ్ళిద్దరు వెళ్తున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా కుంభ మరియు మన రుద్ర కలిసి రామాయణం దగ్గరికి ఎందుకు వెళ్ళారు, అది ఎలా పాసిబుల్ అయింది అనేటటువంటి